పోరాట మన వీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మన వీరులకు, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట మన వీరులకు, జోహార్ కామ్రేడ్ బత్తమెల్లారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారికి, జోహార్ సింగిరెడ్డి భూపతి రెడ్డి గారికి, జోహార్ గడ్డం తిరుపతి రెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ కరోల నర్సయ్య గారికి, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మన వీరులకు, సాధిద్దాం మన వీరుల ఆశయాలతో. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. శాంతి ప్రకాష్ శుక్లా గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు, జిల్లా నాయకులు అందరూ కూడా అమరవీరుల చిత్రపటాలకు సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. 1, 2, 3. జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మన వీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మన వీరులకు, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ 21 వరకు 5 సంవత్సరాల 1 నెల రోజుల పాటు జరిగినటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మట్టి మనుషుల్ని మహా విప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప పోరాటం, వర్గ పోరాటం ఇది. ఈ గడ్డ మీద నిజాం ముస్లిం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని దోపిడీ చేసిన దాంట్లో దేశ్ముఖులు, భూస్వాములు, జాగీర్దార్సులు, దేశ్ పాండేలు, అనేక మంది కర్ణాలు, అనేక పేర్ల మీద ఉన్నటువంటి దోపిడీదారులందరూ కూడా హిందువులే. ఈ నైజాం నవాబుకు నమ్మిన బంటు విష్ణూర్ రామచంద్రారెడ్డి హిందువే. విష్ణూర్ ప్రతాప్ రెడ్డి, చెన్నారెడ్డి దొరలు, ఎర్రబాడు దొరలు, సూర్యాపేట దొరలందరూ కూడా హిందువులే. దోపిడీ చేసే వాళ్ళు ముస్లింలు, హిందువులు ఒకటిగానే ఉన్నారు. దొరలు, భూస్వాములు, నిజాం నవాబు అందరూ ఒకే తల్లి పిల్లల్లాగా కలిసి ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ గడ్డ పైన వాళ్ళు ఏం చేశారంటే, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు వాళ్లకు సెంటు గుంట భూమి ఉంటే వాళ్ళ భూమిలో దున్నుకోవటానికి వీల్లేదు. వాళ్ళ పంట మీద వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళు పంట పండిస్తే ఆ పంట మొత్తం కూడా ఈ దొర గడీలు నింపాలి, ఈ నైజాంకు పన్ను కట్టాలి. ఆ రోజులలో ఎవరు కొత్తగా పెళ్లి చేసుకున్నా ముందు దొర గడికి పంపాలి. అదే విధంగా బట్టలు ఊడదీసి బతుకమ్మలు ఆడిచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఒక తల్లి చంటి బిడ్డకు పాలు ఇయ్యాలంటే రొమ్ము పిండి పాలు వచ్చిన తర్వాతనే ఆ బిడ్డకు పాలు ఇచ్చడానికి పంపించేటువంటి పరిస్థితులు ఉండేవి. అంతేకాదు, ఆడవాళ్ళ మానాల మీద కారం పొడి చల్లినటువంటి కర్కశుల్లాగా మారినటువంటి పరిస్థితులు ఉండేది. ఇవేవో రజాకార్ సైన్యాలు మాత్రమే చేసినవి కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి విష్ణూర్ రామచంద్రారెడ్డి గుండెలు ఆ కిరాతకమైనటువంటి ఘాతుకాలకి పాల్పడ్డారు. ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభ కామ్రేడ్ మాడపాటి హనుమంతరావు గారు, అదేవిధంగా కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారు, అనేక మంది యోధులు మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా జోగిపేటలో ఆంధ్ర మహాసభ పెట్టి, ఇక్కడ చదువు లేకపోవటం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. అప్పుడు నైజాం ఆదేశించాడు, కేవలం ఉర్దూ మాత్రమే మాట్లాడాలని చెప్పాడు, తెలుగు మాట్లాడుకోవడానికి వీల్లేదని చెప్పాడు. అప్పుడే భాషా ఉద్యమాన్ని ప్రారంభించింది ఆంధ్ర మహాసభ. అంతేకాదు, గ్రంథాలయాలు నిర్మించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ. రాత్రిపూట బడులు పెట్టింది ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ అణిచివేతకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, శిస్తులు కట్టేదానికి వ్యతిరేకంగా మొత్తం సమస్త వృత్తి ప్రజల్ని, ఎందుకంటే రజకులంతా బట్టలు ఉతకాల్సిందే. ఎవరి ఉతకాలి? ఊరు ప్రజలందరి కాదు, ఈ ప్రైవేట్ సైన్యం, భూస్వాముల ప్రైవేట్ సైన్యాలు, జాగీర్దారుల యొక్క బట్టలు ఉతకాలి. వెట్టి చేయాలి వాళ్ళకి. పద్మశాలిలైతే బట్టలు లేసి ఇవ్వాలి. మీరు కొనుక్కోవడానికి వీల్లేదు, మీరు అమ్ముకోవడానికి వీల్లేదు. మీరు చేనేత మగ్గం మీద తయారు చేసినటువంటి పట్టు వస్త్రమైనా సరే ముందు పటేల్ పట్టు వారికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అంతేకాదు, మాదిగలంతా చెప్పులు కుట్టి ఇవ్వాలి, మాలలు వెట్టి చేయాలి.
ఇట్లాంటి సమస్త వృత్తుల మీద అట్లాంటి ఆధిపత్యం, అవమానాలు, పీడన కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆంధ్ర మహాసభ ఏర్పడి ఈ ప్రాంత ప్రజలందరినీ చైతన్యం చేసింది. అప్పటికే 1917లో రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవం జయప్రదమైంది. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి, 1920లో ఎర్ర జెండా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఈ వెలుగులో నుంచే కమ్యూనిస్ట్ పార్టీ సాధారణమైనటువంటి యువకులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో అనేక మంది పోరాటంలో ఉన్నారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, వీళ్ళందరికీ ఒక రాజకీయ గురువులుగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అనేక మంది పోరాటంలో ఒరిగారు. మనందరం ఇక్కడ ఆలోచించాలి, రజాకార్ సైన్యాలు పెట్టినటువంటి చిత్రహింసలన్నీ ఎవరికి మద్దతుగా పెట్టాయి? ఇక్కడ దొరల భూములు కాపాడటానికి పెట్టాయి. దొడ్డి కొమరయ్య 1946 జూలై 4వ తేదీన ఒక ర్యాలీ జరుగుతుంది. దున్నేవానికే భూమి కావాలనేటువంటి ఒక ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ ర్యాలీ మీద తుపాకీ కాల్పులు జరిగితే అక్కడికక్కడే మరణించాడు. అట్లాగే వీరనారి ఐలమ్మ గొప్ప అమోఘమైనటువంటి పాత్ర ఈ పోరాటంలో నిర్వహించింది. నువ్వు అదనా సాగల దానివి, బట్టలుచ్చుకోవాల్సిన దానివి, నువ్వు కౌలుకు భూమి తీసుకొని పంట తీస్తావా? బట్టలుచ్చుకొని బతకాల్సిన దానివి, పంట తీసి రైతు అవుతావా అని చెప్పేటువంటి పద్ధతులలో విశ్రూర్ రామచంద్రారెడ్డి గూండాలను పంపించిండు. గూండాలను పంపించి ఇంటి మీద దాడి చేసిండు. తన భర్తను చంపేసిల్లు, తన బిడ్డ పైన అత్యాచారం చేసిల్లు, తన కొడుకుల్ని జైలు పాలు చేసిల్లు. ఆ ఊర్లో బాంబు దాడులు కూడా చేశారు. సభ నిర్వహించనీయలేదు. గండ్రగొట్టలెత్తింది ఐలమ్మ. ఐలమ్మ ముస్లిం కాదు, ఐలమ్మ హిందూ మహాసభలో లేదు. ఐలమ్మ ఉన్నది ఆంధ్ర మహాసభలో ఉంది. ఐలమ్మ ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా పట్టుకొని పోరాడింది ఐలమ్మ అనేటువంటిది నేను చెప్పదలిచాను. దొడ్డి కొమరయ్య పట్టుకున్నది ఎర్ర జెండా. ఈ పోరాట వారసత్వాన్ని ఎంత మనం పరిశీలిస్తే రజాకార్ సైన్యాలు, కాసిం రజ్వీ వాళ్ళ సైన్యాధిపతి, నిజాం నవాబు పేరు మనందరికి తెలుసు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన 7వ నవాబుగా ఉన్నటువంటి వాడు. మొత్తం ప్రాంతం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాల్సింది ఒకటే, నైజాం ముస్లిం అయినా, రజాకార్ సైన్యాధిపతి ముస్లిం అయినా, ఈ రజాకార్ సైన్యంలో ఎవరున్నారు? ఆ రజాకార్ సైన్యానికి ఉపాధ్యక్షుడిగా విశ్రూర్ రామచంద్రారెడ్డి ఉన్నాడు. రజాకార్ సైన్యం అంటే మొత్తం ముస్లిం సైన్యం కాదు, దాంట్లో దళితులు ఉన్నారు, వృత్తిదారులు ఉన్నారు, అందరిని చేర్చిండు విశ్రూర్ రామచంద్రారెడ్డి. అంటే ఇక్కడ మట్టి మనుషుల మీద దౌర్జన్యాలు చేయడానికి రజాకార్ సైన్యంతో చేతులు కలిపినోడు విశ్రూర్ రామచంద్రారెడ్డి. అందుకనే దొరలు, భూస్వాములంతా కూడా వాళ్ళే అనేది నేను చెప్పదలిశాను. అంతేకాదు, పటేల్ సైన్యాలు వచ్చాట ఇప్పుడు బీజేపీ వాళ్ళు సభ పెడుతున్నారు. ఏ అర్హత ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు 1913లో హిందూ మహాసభ ఏర్పడింది, 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది, 1951లో జనసంఘ్ ఏర్పడింది. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద మట్టి మనుషులందరినీ పోరాటం చేస్తా ఉంటే ఇది హిందూ ముస్లిం పంచాయతీగా మీరు మారుతున్నారు. మీరు చూడండి, ఒక గొప్ప సీనియర్ జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ అనేటువంటి జర్నలిస్టు ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక పెట్టి ఈ నైజాం ఆకృత్యాలకు వ్యతిరేకంగా గంటా పదంగా కథనాలు రాస్తా ఉంటే